హాయ్ హలో అందరికీ నమస్తే. రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా నుంచి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందించడం నా బాధ్యత. సో అలాగే బాధ్యత కూడుతూ మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందించాలని నేను ముందు నుంచి మీకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే డైలీ మన ఛానల్లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, గతంలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, భవిష్యత్తులో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటి గురించి అవగాహన కల్పిస్తూ మినిమం క్వాలిఫై ఎలా అవ్వాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ ఈ వీడియోలో మీ ముందు రావడం జరిగింది అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి డేట్ అయితే మెన్షన్ చేశారు, అది అందరికీ తెలుసు. కానీ ఎవరికి ఉంటుంది, ఎలా ఉంటుంది, దీని దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రైట్, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. రైట్, ఈ వీడియోలో నా మాట ఏంటంటే మనం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి టోటల్గా మనకి 100 మార్క్స్ ఉంటుంది, అందరికీ తెలుసు. దీంట్లో క్వాలిఫై మార్క్స్ అనేది 60 and 50. ఓకే, 60% 50 ఇది రిజర్వేషన్ క్యాండిడేట్, ఇది నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్. ఓకే, సో అయితే ఈ 60-50% గురించి మనకి తెలుసు. ఓకే, ఇప్పుడు గమనించాల్సింది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరికి ఉంటుంది? ప్రిన్సిపల్కి ఉంటుంది, ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసిన వారికి, అలాగే పీజీటీ పోస్ట్కి అప్లై చేసిన వారికి, టీజీటీ పోస్ట్. ఈ పీజీటీ టీజీటీ అనేది నాన్ లాంగ్వేజ్. ఓకే, నాన్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్, వీరికి అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మిగతా వారందరికీ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఒక పీడిఎఫ్ మెన్షన్ చేయడం రిలీజ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్లో ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. ఐ అక్సెప్ట్ ఇట్. దీని గురించి ఆల్రెడీ నేను చూశాను, గత వీడియోలో కూడా అదే నేను చెప్పడం జరిగింది. ఎగ్జామ్ డేట్ ఉంది తెలుసు, కానీ పర్టికులర్గా లేదు. 2 రోజులైతే ఎగ్జామ్ డేట్ ఉంది. సో ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎగ్జామ్ డేట్స్ 23rd June అలాగే 2025లో నిర్వహిస్తారు, అలాగే 24th June 2020 ఈ 2 days అనేది ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే టోటల్గా ఎన్ని షిఫ్ట్లో జరుగుతుంది? షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3. ఓకే, షిఫ్ట్ 1, 2, 3. షిఫ్ట్ చూడండి అక్కడ 2, 1, 2, 3 ఎలా మెన్షన్ చేశారు, 1, 2, 3. ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని మెన్షన్ చేశారు. అయితే ఫస్ట్ షిఫ్ట్ అనేది ఎన్ని గంటలకు ఉంటుంది అంటే 9 o'clock to 10:30 వరకు ఉంటుంది. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ 1 hour 30 minutes అంటే 90 minutes ఎగ్జామినేషన్ ఉంటుంది 100 మార్క్స్ క్వశ్చన్స్కి. సెకండ్ షిఫ్ట్ ఎన్ని గంటలకు ఉంటుంది అంటే 12:30. ఎన్ని గంటలకమ్మా? 12:30 to 2 o'clock వరకు ఉంటుంది, 2 o'clock వరకు ఉంటుంది. థర్డ్ షిఫ్ట్ 4 PM to ఓకే 5:30 వరకు ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పీజీటీ టీజీటీకి అప్లై చేసిన వారికి ఇక్కడ మీరు గమనించాలి, పీజీటీ టీజీటీ అండ్ ప్రిన్సిపల్కి ఇక్కడ పీజీటీ టీజీటీకి అనేక రకాల సబ్జెక్టు ఉంటాయి, ప్రిన్సిపల్కి అయితే ఒకటే. ఓకే, ఐ అక్సెప్ట్ ఇట్. కానీ పీజీటీలో వేరియస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదమ్మా, సైన్స్లో కూడా వేరియస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే సోషల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కూడా ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ కానీ సివిక్స్ కానీ పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ ఇలా పీజీటీకి మారిపోతుంది. సో వారందరూ కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలి. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ బయోటెక్నాలజీ ఎలా డిఫరెంట్ కేటగిరీ వస్తుంది. టీజీటీకి వచ్చేటప్పుడు సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సైన్స్లో టీజీటీలో లెవెల్ మారిపోతుంది, బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, అలాగే ఇక్కడ సైన్స్కి వచ్చేటప్పుడు సోషల్కి వచ్చేటప్పుడు మారుతుంది. ఇలా మారేటప్పుడు వారికి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని మనకి మెన్షన్ చేశారు. కానీ పర్టికులర్గా ఏదైనా ఒక క్యాండిడేట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశారండి. ఒక స్టూడెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేసేటప్పుడు టీజీటీఎస్ ఓకే మ్యాథమెటిక్స్కి అప్లై చేశారు, టీజీటీ మ్యాథమెటిక్స్కి అప్లై చేశారు. మరి టీజీటీ మ్యాథమెటిక్స్కి అప్లై చేసిన స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి పర్టికులర్ ఒక డేట్లో ఎగ్జామ్ ఉంది,
మరి ఎగ్జామ్ అయిన తర్వాత ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఆయన హాల్ టికెట్లో ఎక్కడైనా మెన్షన్ చేసి ఉందా ఆ పర్టికులర్ మ్యాథమెటిక్స్ క్యాండిడేట్కి, లేదా ఏదైనా ఒక స్టేట్ నెక్స్ట్ క్యాండిడేట్కి, ఈ మ్యాథమెటిక్స్ క్యాండిడేట్కి పర్టికులర్గా ఒక డేట్లో ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది మనకి తెలిసింది, కానీ ఏ షిఫ్ట్లో ఆయనకి ఎగ్జామ్ ఉంటుంది అని మెన్షన్ చేస్తుందా, ఇది ఫస్టా సెకండ్ షిఫ్ట్లో థర్డ్ థింగ్. నెక్స్ట్ వెన్యూ ఎక్కడ ఉంటుంది అని ఏమైనా మెన్షన్ చేస్తుందా, లేదు కదా. అదే నేను గత వీడియోలో కూడా స్పష్టత ప్రభుత్వం నుంచి రాలేదు. సో స్పష్టత ప్రభుత్వం అంటే ఇంకా దానికి క్లారిటీ ఎలాగ ఇవ్వాలి అంటే, లేదు టీజీటీకి అప్లై చేసిన వారందరూ ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీకి రెండింటికి ఎలిజిబుల్ ఉంటారు. సో వారు రెండింటికి ఎలిజిబుల్ చేసేటప్పుడు కొంతమంది ఉంటారు పీజీటీకి అప్లై చేస్తుంటారు, టీజీటీకి అప్లై చేస్తుంటారు. సో టీజీటీ వాళ్ళకి ఏ షిఫ్ట్ వైజ్ ఉంటుంది, కొంతమంది పీజీటీకి అప్లై చేస్తుంటారు, టీజీటీకి అప్లై చేస్తుంటారు, ప్రిన్సిపల్కి అప్లై చేస్తుంటారు. అప్లై చేసిన పర్సన్కి ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఏ షిఫ్ట్లో ఉంటుంది అనేది క్లారిటీ లేదు. అంటే నా ఉద్దేశం అంటే వెన్యూ అనేది ఎక్కడ ఉంటుంది, ఏ డేట్లో, డేట్ అయితే మనకి తెలిసింది, డేట్ ఒక్కటే మనకి ఇక్కడ క్లారిటీ ఉంది, షిఫ్ట్ క్లారిటీ లేదు, పర్టికులర్ పర్సన్కి షిఫ్ట్ క్లారిటీ లేదు, రెండోది వెన్యూ క్లారిటీ లేదు. సో ఈ రెండింటిపైన క్లారిటీ వస్తే ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో మీకు అందిస్తాను. అయితే నా మనవి ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ దీనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు, డీటెయిల్ క్లియర్తో మీకు వీడియో అయితే అందిస్తాను. ఇంతవరకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క పర్సన్కి టీజీటీ పీజీటీ చూడండి, టీజీటీ పీజీటీ అండ్ ప్రిన్సిపాల్కి 90 రూపీస్, 90 రూపీస్కి మాత్రమే మనం 1 మంత్ వ్యాలిడిటీతో లేటెస్ట్ డిజిటల్ కంటెంట్ మెటీరియల్ ఫ్రీగా 30,000 బిట్స్ కూడా ఫ్రీగా అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ప్రిపేర్ అయితే కోర్స్ పర్చేసెస్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారు. మీ టార్గెట్ ఏంటంటే క్వాలిఫై, ఎస్ మీరు క్వాలిఫై అవుతారు ఈజీగా, అయితే నాకైతే నమ్మకం ఉంది. మనకి ఇంకా టైం ఉంది, 23rd 24th ఎగ్జామ్ అంటే ఇంకా దాదాపు 25 డేస్ మన చేతిలో ఉంది. కాబట్టి ఈ 25 డేస్ కానీ సరిగ్గా ఒక ప్రణాళికతో అయితే నేనైతే మీకు మాట ఇవ్వగలను, ఎగ్జామ్ అయ్యేంత వరకు నేను ప్రతిరోజు మీకు అవగాహన కల్పిస్తూ త్వరలో వీలైతే ఒక సెషన్ కూడా ఒక వ్యూహంతో పాటు మేము ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా క్వాలిఫై ఎలాగైనా అవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలనే నేను మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేయడానికి ముందు ఉంటాను. కాబట్టి నా చిన్న విన్నపం ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి ఇలా వీడియో షేర్ చేస్తే వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ యు అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.